హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. యాంబర్ అలర్ట్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్లో నో ఇష్యూస్, బాగుంది. ఒకేసారి చాలా తెలుగు డబ్బింగ్ మూవీస్ వచ్చేసాయి. నాకు మాత్రం దోల ధీర్యం మూవీ చూడాలి, ఎడిటింగ్ చేయాలి, రివ్యూ చేయాలి కదా. ఒక్కోటి చూసి రివ్యూ అయితే ఇస్తా. ఇదొక హాలీవుడ్ థ్రిల్లర్, కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని అయితే తీశారు. యాంబర్ అలర్ట్ అనేది యూఎస్లో అబ్డక్షన్ ఎమర్జెన్సీ అలర్ట్. ఎవరైనా పిల్లలు కిడ్నాప్కి గురైతే ప్రజలకి హెల్ప్ అడగడానికి పంపే ఒక మెసేజ్. దాంతో పిల్లల్ని కనిపెట్టే ఒక సిస్టమ్. ఇప్పుడు మనకి దిశ యాప్, ఆ చట్టం ఎలానో అమెరికాలో 1996లో యాంబర్ రెనే హ్యాగర్మ్యాన్ అనే ఒక పాపని కిడ్నాప్ చేసి చాలా దారుణంగా చంపేశారు. సో దానివల్ల ఈ సిస్టమ్ని అయితే తీసుకొచ్చారు. ఇప్పటి వరకు 1300 మంది అమ్మాయిల్ని, చిన్న పిల్లల్ని అయితే కాపాడారు. ఈ సిస్టమ్ని రిఫరెన్స్గా తీసుకొని ఈ మూవీని అయితే తీశారు. జస్ట్ 1 hour 25 minutes ఉంటుంది. ఫ్యామిలీతో కూడా హ్యాపీగా చూసేయచ్చు. మసాలా అయితే ఏం లేదు. మరి చూశాక నాకు ఎలా అనిపించేదో చెప్తే, అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఫస్ట్లీ బేసిక్ ప్లాట్ ఏంటంటే, 7 years పాపని పార్క్లో ఆడుకుంటూ ఉండగా బ్లాక్ కార్లో వచ్చిన ఒక పర్సన్ కిడ్నాప్ చేస్తాడు. యాంబర్ అలర్ట్ అనే సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఆ పాపకి ఎటువంటి రిలేషన్ లేని ఒక అమ్మాయి ఒక క్యాబ్ డ్రైవర్ సహాయంతో ఆ పాపని ఎలా కనిపెడుతుంది, ఆ కిడ్నాపర్ ఎవడు, ఫైనల్గా అసలు దొరుకుతాడా, ఇదంతా తెలుసుకోవడానికి మీరు మూవీ చూడాల్సిందే. మూవీ చూసాకైతే నాకు ఇట్స్ ఓకే, పర్లేదు, అన్ యావరేజ్ వాచ్ అనిపించింది భయ్య. కిడ్నాపింగ్కి గురైతే పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయడం, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం, ఇలా కాకుండా పూర్తిగా కారులోనే ఆ బ్లాక్ కార్ని వెతుక్కుంటూ వెళ్ళడం, కస్టమర్ కేర్ సహాయంతో ఆ కిడ్నాపర్ని కనిపెట్టడం కోసం చేసే ప్రయత్నాలు, ఈ పాయింట్ అంతా బాగానే ఉంది. కానీ దాన్ని మరీ ఎంగేజింగ్గా చూపించలేకపోయారు. ఆ కిడ్నాపర్ ఎవడో ముందే తెలిసిపోవడం, వాడుండే ప్లేస్ని సింపుల్గా కనిపెట్టడం, సింపుల్గా వాడిని క్లైమాక్స్లో వేసేయడం నాకైతే సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా అనిపించింది. ఓవరాల్ ఓకే, ఒక 60% వరకు అయితే నేను రికమెండ్ చేస్తా. ఫస్ట్ నుండి నాకు బాగానే అనిపించింది, బట్ ఆ సస్పెన్స్ అండ్ టెన్షన్ త్రూ అవుట్ ద ఫిల్మ్ క్యారీ చేయలేకపోయారు. సినిమా స్ట్రాంగ్గా ఎక్కడుందంటే మంచి అట్మాస్ఫియర్లో ఉంది. సూపర్బ్ కెమెరా వర్క్ అండ్ మూవీ మొత్తం కార్లోనే మ్యాక్సిమం ఉంటుంది. ఒకవైపు పాప గురించి టెన్షన్ అండ్ వాళ్ళమ్మ ఎమోషన్స్, అండ్ ఏమాత్రం పరిచయం లేని ఒక అమ్మాయి ఆ పాప కోసం రిస్క్ చేయడం, ఆమె క్యారెక్టర్, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఒక మెసేజ్, ఇవన్నీ బాగానే అనిపించాయి. స్టోరీ కాన్సెప్ట్ నాకైతే ఓకే, కానీ హడావిడిగా అంత తొందరగా క్లైమాక్స్ అయిపోయింది. ఎటువంటి పెద్ద ట్విస్ట్లు ఏం లేవు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఎక్కువ లేవు, ఎక్కువ టెన్షన్ కూడా పెట్టలేకపోయారు. ప్యాసింజర్కి అండ్ ట్యాక్సీ డ్రైవర్కి సరైన కనెక్షన్ లేకపోవడం, ఇవన్నీ కొంచెం డిసప్పాయింట్ అనిపించాయి. ఓవరాల్ మరి మీ ఇష్టం, చూడాలంటే చూడండి. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 3/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ కూడా ఇచ్చేసేయండి. అండ్ వీడియోని వస్తే ఒక లైక్ కూడా వేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్ అండ్ జై హింద్.